ఒక నిమిషం శ్రీనివాస్ గారిని మాట్లాడు. శ్రీనివాస్ గారు, కార్యకర్తల మధ్య గొడవలు పెరిగేలాగా ఉండే సిచ్యువేషన్స్ పార్టీలు ఏవైనా కావచ్చు, బట్ తర్వాత నాయకులు ఇలా లోపాయకారిగా ఉండిపోవడం అనే దాన్ని తెలుగు రాజకీయాలు ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూడాలి, ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ మనం ఒకటి ప్రధానంగా ఒక విషయం గమనించాలండి. బోండా ఉమామహేశ్వరరావు గారు ఆయన యొక్క వ్యాఖ్యలు కానీ పరిశీలిస్తా ఉంటే గత కొంతకాలంగా ఏదో ఒక విధమైన అసంతృప్తి, అసహనం అనేది ఆయనలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే తనకి గెలిచిన మంత్రి పదవి రాలేదనో, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు, తనకంటే జూనియర్లకి మంత్రి పదవులు వచ్చినాయనో, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల్లో సహజమే. అయితే ఆయనలో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని మనకి బయట చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది. ఆ వేదికను ఉపయోగించుకుందామనే ఉద్దేశంతోనే ఆయనకి ఇక్కడికి వచ్చారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముద్రగడ పద్మనాభం గారు లాంటి నాయకుడి మీద సంతాపం చెప్పే సభలో అసలు అప్రస్తుతమైన ప్రసంగం అట్లా చేయటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఎందుకంటే అది ఇప్పుడు కాపు ఏ ఒక్క సామాజిక వర్గం రాజకీయ పార్టీకి పూర్తిగా కట్టుబడి ఉండదండి. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే రాజకీయ పార్టీ మనుగడ సాగిస్తుంది. అట్లా అన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జనసేన కలవక ముందు నుంచే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలా పెద్ద వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి శ్రీకాకుళంలో కళా వెంకట్రావు గారి దగ్గర నుంచి రాయలసీమలో మన శ్రీరామచంద్రయ్య గారి వరకు అన్ని జిల్లాల్లో కూడా ఉన్నారు. తర్వాత ఇది గమనించే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కులం కోసం కాదు, నేను రాజకీయాలు చేస్తుంది అది ఇదని ఆయన కుల ఉచ్చులో నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఆయన కులం దానిలో బందీ కాకుండా ఉండటానికి ఆయన చేశారు. అందుకని అయితే ఈ టైంలో ఈ కులం అనేది ఈ కులాల మధ్య గీతలోనే కొంచెం చెరిగిపోతున్న టైంలో ఇట్లాంటి వ్యాఖ్యలు అయ్యి మళ్ళా ఒక విధమైన కలకలం సృష్టించడానికి దారి చేస్తుంది. ఖచ్చితంగా ఆ రోజున సభలో బోండా ఉమామహేశ్వరరావు గారు ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే అట్లా వచ్చారనే భావన అందరిలో కలుగుతుంది, తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా. అది గమనించే ఆ పార్టీ నాయకత్వం ఆయనకి ఇది అప్పచెప్తున్నారు, వివరాలు కోరింది. అందుకని ఇట్లాంటి అనేది ఈ కులాల మధ్య ప్రస్తావనలు అనేవి కూడా అది మనం పరిశీలించదగింది కాదు. ఈ విషయంలో మాత్రం బోండా ఉమామహేశ్వరరావు